శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 21వ తేదీ 4వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం అష్టమి తిథి మధ్యాహ్నం 1:49 వరకు, తదుపరి నవమి. ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 8:05 వరకు, తదుపరి శ్రవణ నక్షత్రం. సాధ్యయోగం సాయంత్రం 6:47 వరకు, తదుపరి శుభం యోగం. కౌలవకరణం మధ్యాహ్నం 1:49 వరకు, తదుపరి తైతులకరణం. అమృత ఘడియలు రాత్రి 9:43 నుండి 11:19 వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుండి 1:25 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:04 నుండి 3:53 వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 12:06 నుండి 1:42 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఇక నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి మనం చూచినట్లయితే, ఈరోజు సోమవారం సోమార్థధరుడైనటువంటి శంకరుడు అధిష్టానంగా పూజలు అందుకునేటటువంటి వారం. ఈ రోజున పరమేశ్వరుణ్ణి గనక దర్శించినట్లయితే ఈ సోమవారం రోజు విశేషమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అభిషేక ప్రియశివ అంటారు కనుక యథాశక్తిగా అభిషేకం చేయగలిగిన వాళ్ళు స్వామికి అభిషేకం చేయటం లేదా అభిషేకం చూచినా చాలు అన్నారు. అట్లాగే శివ అంటే ఈ 2 అక్షరాలు చాలా విశేషమని శాస్త్రం చెప్తున్నమాట. విద్యాసు శృతిరుత్కృష్ట తత్ర రుద్రేకాదశని తత్ర శివ ఇత్యక్షరద్వయం. అంటే ఉన్నటువంటి విద్యల్లోకెల్లా వేద విద్య చాలా గొప్ప విద్య. వేదంలోకెల్లా విద్యాసు శృతిరుత్కృష్ట తత్ర రుద్రేకాదశిని. ఆ ఉన్నటువంటి వేదంలో కూడా కృష్ణ యజుర్వేదంలో ఉన్నటువంటి రుద్రాధ్యాయం అంటే మనందరం కూడా నమకం అని చెప్తూ ఉంటాం. ఆ నమకం చెప్తూ నమకాన్ని రుద్రం అంటారు. రుద్రం చెప్తూ చేసే అభిషేకమే కాబట్టి రుద్రాభిషేకం, రుద్రుడికి చేసే అభిషేకం కాబట్టి రుద్రాభిషేకం అని కూడా వ్యవహారంలో ఉన్నది. ఆ రుద్రం అని చెప్పేటటువంటి రుద్రాధ్యాయం చాలా విశేషమైంది. అందులో కూడా ప్రత్యేకంగా నమస్సోమాయచ అనేటటువంటి అనువాకంలో శివ నమశంభవేచ మయోభవేచ నమశంకరాయచ మయస్కరాయచ నమశివాయచ అని ఆ మంత్రం, పంచాక్షరి మంత్రం, ఆ శివ అనే ఆ 2 అక్షరాలు అక్కడ ప్రత్యేకంగా వస్తాయి. ఆ 2 అక్షరాలు చాలా విశేషమని శాస్త్రవచనం. శివ ఇత్యక్షరద్వయం. ఈ 2 అక్షరాలు ఎవరైతే పలుకుతారో, ఎవరైతే ఉపాసిస్తారో, ఎవరైతే అనుష్ఠిస్తారో వారికి సమస్త శుభాలను ఆయన ప్రసాదిస్తాడు. ఎందుకంటే స్వామి యొక్క నామాలలోనే రుద్ర అంటే రుదం ద్రాయతీతి రుద్రహ, దుఃఖాన్ని పోగొట్టేవాడు. శివ అంటే శివం కరోతి అంటే శుభాన్ని ఇచ్చేవాడు. శంకర శం కరోతీతి శంకర, శుభాన్ని మనకి ప్రసాదించేటటువంటి వాడు. మంగళ మంత్రం ఈ శివ మంత్రం. స్వామిని కనుక ఆరాధించినట్లయితే కాల కామ బాధలు 2 తొలగిపోతాయి అన్నారు. ఎందుకంటే మానవుడు అనేటటువంటి వాడికి ఉండే బాధల్లో కాలబాధ కామబాధ ఈ 2 గొప్పవి అన్నారు. కాలుణ్ణి తన్నాడు, కాముణ్ణి దురిమాడు కాబట్టి పరమేశ్వర పాద సమాశ్రయం చేసినట్లయితే కాల కామ బాధలు 2 తీరి ఐశ్వర్యం ఈశ్వరాది చేతని శాస్త్రవచనం. ఐశ్వర్యాన్ని ఎవరిస్తారంటే ఈశ్వరుడే ఇవ్వాలి. ఎందుకంటే ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి అని పెద్దలు చెప్పేటటువంటి మాట. అటువంటి శివానుగ్రహాన్ని గనక పాత్రులు అయినట్లయితే సమస్త దేవతల యొక్క దివ్యకృప కూడా మనందరికీ లభిస్తుంది. ఎందుకంటే ఈశ్వరుణ్ణి సర్వజ్ఞుడు అంటారు. సర్వజ్ఞత్వం ఉపేయువాన్ అని ఒక శ్లోకంలో కూడా చెప్పబడుతుంది. అటువంటి దేవతా సార్వభౌముడైనటువంటి శంకరుడి యొక్క అనుగ్రహం కోసం ఈరోజు అందరూ శివారాధన చేస్తారని, అలాగే అష్టమి తిథి ఈ రోజున వచ్చింది కాబట్టి శివ పరివారంలో ప్రధానమైన శివస్వరూపంగా ఆరాధించేటటువంటి కాలభైరవుడి యొక్క ఆరాధన, కాలభైరవుడి యొక్క దర్శనం, కాలభైరవ అష్టక పారాయణ చేయటం వల్ల సమస్త గ్రహ బాధలు అట్లాగే భూత బాధలు తొలగటంతో పాటు రుణబాధలు ఉన్నటువంటి వాళ్ళు కాలభైరవ ఉపాసన చేసినట్టయితే సమస్త శుభాలు సిద్ధిస్తాయి, రుణబాధలు తొలగిపోతాయి. కాబట్టి అటువంటి దేవరాజ సేవ్యమానుడైనటువంటి దేవతారాజు అయినటువంటి ఇంద్రుడి చేత సేవింపబడేటటువంటి కాలభైరవుడి యొక్క దివ్యకృప, పరమేశ్వరుడి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి సర్వేషాం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో
మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య నిర్విఘ్న పరిపూర్త అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ అష్టమి, సోమవారం, నక్షత్రం ఉత్తరాషాఢ, తదుపరి శ్రవణం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో రవి, అలాగే గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, మకరంలో చంద్రుడు, మీనంలో బుధ, శుక్ర, శని, రాహువులు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి శ్రమ లేకుండా అన్ని పనుల్ని చేసుకోగలుగుతారు. కుటుంబంలో ఉండేవారందరూ కూడా ఏకవాక్యం మీద ఉండేటటువంటి కారణంగా ఏ రహస్యము కూడా కుటుంబానికి సంబంధించింది వీధిలోకి వెళ్ళే అవకాశం ఉండదు. తాత్కాలికంగా కలిగినటువంటి అనారోగ్యానికి వైద్య పరీక్షని చేయించుకున్న కారణంగా ఔషధ సేవతో ఆ పరిస్థితి సక్రమయ్యే అవకాశం ఉంది. వ్యాపారాన్ని చేయాలనేటటువంటి ఆలోచన విశేషంగా ఉంటుంది. ఇంతకుముందు చేసినటువంటి వ్యాపార అభివృద్ధి కోసమని కొంత ఆర్థికంగా ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉండొచ్చు. సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుని భస్మ జలంతో అభిషేకించినట్లయితే వివాదాలు పూర్తిగా తొలగిపోయి చిక్కుల్లో ఉన్న ఆస్తులు ఆర్థికమైనటువంటి లాభాన్ని అందించగలవు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే శుభవార్తని వింటామనేటటువంటి ధైర్యం విశేషంగా కలుగుతుంది వీరికి. పై అధికారులతో వాగ్వివాదం ఏమాత్రం ఉండదు. క్రింది ఉద్యోగుల్ని కూడా చక్కనైనటువంటి పరిస్థితిలో సౌభ్రాత్ర ప్రేమతో చూస్తూ ఉండేటువంటి కారణంగా ఏ విధమైన ఉద్యోగంలో ఇబ్బందులు కలిగే అవకాశం ఉండకపోవచ్చు. ఆర్థికమైనటువంటి లాభం కోసం, అత్యాశ కోసం అక్కడ పెట్టుబడి పెట్టేటువంటి ఆలోచన వీరికి ఉండదు. రుణాన్ని ఇవ్వడం కానీ, రుణాన్ని తీసుకోవడం కానీ ఉండదు. అంతకుముందు ఎక్కడో పెట్టుబడి పెట్టినటువంటిది విశేషమైనటువంటి ఆర్థిక లాభాన్ని పుంజుకుందనేటటువంటి వార్త విని మరింత సంతోషంగా ఉండగలుగుతారు. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని కుంకుమతో అర్చించినట్లయితే దాంపత్యంలో అన్యోన్య విధానం ఏర్పడమే కాకుండా ఆర్థికమైన లాభసిద్ధి కలగచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగంలో విపరీతమైనటువంటి శ్రమని, అంతేకాక భారాన్ని కూడా పొందుతారు. ఆర్థికమైనటువంటి వేతన లాభం ఉండే అవకాశం ఉండకపోవచ్చు. పూర్వపు జీతమే వస్తూ ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో ఉండే మనస్పర్ధలు తాత్కాలికంగా ఉన్నవి పెరగకుండా ఉంటాయి, కానీ మనస్పర్ధలు లేకుండా మాత్రం ఉండకపోవచ్చు. చేయనటువంటి తప్పుకి దాదాపుగా నింద పడే అవకాశం వస్తుంది. కాబట్టి నడిచేటటువంటి నడకలను, మాట్లాడే మాటలను నిదానమైన తనాన్ని పాటించడం చాలా ప్రధానం. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు దక్షారామ భీమేశ్వర స్వామి వారిని పసుపు జలాలతో అభిషేకించినట్లయితే తప్పక వ్యాపారంలో శుభవార్తని వినే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. సంతానానికి సంబంధించిన ఆందోళన విశేషంగా ఉండే అవకాశం ఉండొచ్చు. గృహాలకి, అలాగే సంపాదించేటువంటి స్థలాలకి, పొలాలకి సంబంధించిన
ఆక్రమణలు ఏవి లేవు అనేటువంటి యథార్థాన్ని తెలిసి విశేషమైనటువంటి ఆనందంతో ఉండే అవకాశం ఉంది. నెలకు ఒక్కమారైనా స్వయంగా ఆస్తులన్నింటినీ తమ కళ్ళతో పరిశీలించుకోవాలనే దృఢమైనటువంటి నిర్ణయానికి వస్తారు. ఏ విధమైన ఆదాయము లేకుండా పడి ఉన్నటువంటి స్థలాలని పొలాలని గురించిన చింత లేకుండా ఉంటారు. దాంపత్యంలో మాత్రం తాత్కాలికమైనటువంటి అభిప్రాయ భేదాలు కలిగి ఉండొచ్చు, కానీ దాన్ని ఏమాత్రము బయట పెట్టుకోకుండా రహస్యంగా ఉంచుకోగలుగుతారు. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామివారిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే స్వతంత్రత ప్రతిపత్తితో జీవించాలని అనుకుంటారు. రుణభారాన్ని తగ్గించుకునేందుకు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. వాటిలో ఒకటిగా భాగంగా నిరుపయోగంగా పడి ఉన్నటువంటి స్థలాన్నో పొలాన్నో అమ్మివేయాలనే నిర్ణయానికి వస్తారు. ఆర్థికమైనటువంటి ఎక్కువతనం ఉండకపోవచ్చు. సంతానం నుండి రుణంగా కానీ సంతానం నుండి ఉచితంగా కానీ ధనాన్ని తీసుకోవడం ఏమాత్రం ఇష్టం కలిగి ఉండకపోవచ్చు. తరచు కోపం వచ్చేటటువంటి కారణంగా నోరు పెగులుతూ ఉండే అవకాశం మరింతగా ఉండొచ్చు. కానీ సహన భావాన్ని ప్రదర్శించడం అత్యవసరమైన విశేషాన్ని మర్చిపోకూడదు. సోమవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆర్థిక లాభం కలిగే అవకాశం కూడా ఉండొచ్చు. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అమోఘమైనటువంటి ధన లాభం గోచరిస్తోంది. ప్రతి విషయంలోనూ కూడా విజయాన్ని పొందగలుగుతారు. సహన భావం మాత్రం లేకపోవచ్చు. చిన్న శుభకార్యం అయినప్పటికీ కూడా విశేషంగా ఆర్పాటాన్ని అట్టహాసాన్ని ప్రదర్శిస్తూ ఆర్థికమైనటువంటి వ్యయాన్ని చేస్తారు. నిరుపయోగమైనటువంటి వ్యయం అయిన కారణంగా కుటుంబంలో పెద్దలకి కాస్త మనస్తాపం కలిగే అవకాశం ఉండొచ్చు. చేసేటటువంటి ప్రయాణ సందర్భంలో వాహనం గురించి కానీ వేగం గురించి కానీ వాహనానికి సంబంధించిన భద్రతని గురించి కానీ తగినటువంటి రీతిలో పరీక్షలు చేసుకోవడం చాలా అవసరం. వస్తు నష్టం ధన నష్టం లేకుండా ఉండేలా చూసుకోగలగాలి. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్వామివారిని పంచవిధాలైన పుష్పాలతో అర్చించినట్లయితే సమస్యలన్నీ తొలగిపోవడమే కాకుండా ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కోపం ఏమాత్రం ఉండదు. పట్టుదల భావం తగ్గిపోతుంది. కళ్ళకు సంబంధించిన నడుముకి సంబంధించిన ఉదరానికి సంబంధించిన అనారోగ్యాలు ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు కలిసొచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తున్న కారణంగా పొదుపు సూత్రాన్ని పాటించడం మరింత అవసరం. సంతానానికి సంబంధించిన విద్య విశేషమైనటువంటి ప్రతిభాత్మకంగా ఉన్నటువంటి కారణంగా మానసికంగా ఆనందంగా ఉండగలుగుతారు. తల్లిదండ్రుల్లో ఒకరి పరిస్థితి తాత్కాలికమైనటువంటి ఆందోళనకి గురి చేసే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఏ విధమైన ఇబ్బంది ఉండకపోవచ్చు. సోమవారం సందర్భంగా తులారాశి వారు రామలింగేశ్వర స్వామివారిని శరకు రసంతో అభిషేకించినట్లయితే నూతన భూ లాభం అయ్యే అవకాశం ఉంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా కూడా బలంగా ఉంటారు. 2-3 ఏళ్ల క్రితం ప్రారంభించినటువంటి వ్యాపారం విశేషమైనటువంటి లాభాల దిశగా ప్రయత్నిస్తున్నటువంటి కారణంగా మరో వ్యాపారాన్ని ప్రారంభించాలనేటటువంటి ఆలోచనకు వస్తారు. అత్యాశకి వెళ్ళడం ఏమాత్రం సరికాదని అభిప్రాయాన్ని గ్రహించుకోగలగాలి. నూతన గృహప్రవేశం అలాగే వివాహం కూడా అయినటువంటి కారణంగా ఆనందోత్సాహాలతో ఉండగలుగుతారు.
దూరభార ప్రయాణాలను చేయడానికి ఏమాత్రం పడరు. తమ తల్లిదండ్రులు కానీ తాము కానీ సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని స్వయంగా పరిశీలించుకుంటూ ఉండాలనే స్థిరమైనటువంటి కొత్తదైన ఆలోచనకు వచ్చే అవకాశం ఉండొచ్చు. అది మంచిది కూడా. వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆదాయం ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండకపోవచ్చు. నేటికి సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామి వారిని పంచ అమృతాలతో అభిషేకించినట్టయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం కలగచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబాన్ని పట్టించుకునేటటువంటి తనం తక్కువగా ఉండొచ్చు. కోపానికి పట్టుదలకి విశేషమైన ప్రాముఖ్యాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. తమ మాటే నెగ్గుబాటు కావాలనే గట్టి పట్టుదలతో ఉండే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా ప్రతీకార భావాన్ని శత్రువుల మీద తీర్చుకోవాలనే ఆలోచనతో ఉంటారు. అది ఏమాత్రమూ సరికాదు. ఉద్యోగంలో కూడా వ్యతిరేకతాభావం పై అధికారులకి వీరి మీద కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పై స్థాయి కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఇవి ఫలించకపోవచ్చు. పరీక్షల కోసం ప్రయత్నం చేసేది కూడా మధ్యలో ఆగిపోయే అవకాశం గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆదాయం ఈ రాశి వారికి ఈ రోజున మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. సోమవారం సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామి వారిని స్వర్ణ వస్తువులు అంటే బంగారు వస్తువులు ముంచిన స్వర్ణజలంతో అభిషేకించినట్టయితే నూతన ఉద్యోగానికి అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే విశేషమైన విజయాన్ని సాధించగలుగుతారు. వృత్తిలో తమదైనటువంటి ముద్రని వేసుకోగలుగుతారు. వ్యాపారంలో కీర్తి ప్రతిష్టల్ని సాధించగలుగుతారు. అందరి నోట వీరికి సంబంధించిన సంస్థ పేరే వినిపించుకోగలిగేలా శారీరకమైనటువంటి శ్రమని చేసి విశేషమైన విజయాన్ని సాధించగలుగుతారు. సంతానానికి సంబంధించిన విద్య ప్రతిభాత్మకంగా ఉండేటటువంటి కారణంగా ఎనలేని ఆనందంతో ఉంటారు. వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారి ఆరోగ్యం అప్పుడప్పుడు దెబ్బతింటూ ఉన్నప్పటికీ కూడా ఔషధ సేవ కారణంగా సక్రమంగా ఉంటూ ఉండే కారణంగా మానసికమైన బాధ లేకుండా ఉండగలుగుతారు. సోమవారం సందర్భంగా మకర రాశి వారు శివుణ్ణి రజత జలాలతో అంటే వెండి వస్తువుల్ని ముంచిన నీటితో అభిషేకించినట్టయితే నూతనంగా లభించిన ఉద్యోగంలో భద్రత సిద్ధించవచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏక అభిప్రాయ సాధన కుటుంబంలో ఉండేటువంటి కారణంగా ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించిన మీదటే నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇటీవలే నిర్మించుకున్నటువంటి గృహం కానీ లేదా కొనుక్కున్నటువంటి గృహం కానీ ఉన్న కారణంగా పరమానందకరంగా ఉండగలుగుతారు. కుటుంబంలో సంతానం కూడా విద్యలో మంచి కీర్తి ప్రతిష్టల్ని పొందగలుగుతారు. నిరుద్యోగులకి ఉద్యోగ లాభం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సంతానం ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నట్లయితే వారికి అనుకూలమైనటువంటి కళాశాలలో ప్రవేశం లభించుతుంది. అంతేకాక వారు ఉద్యోగాన్ని ఈ చదువుకున్న చదువు మధ్య భాగంలోనే చేయదలిచినట్టయితే కూడా సిద్ధత ఏర్పడే అవకాశం ఉంది. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామి వారిని రాగి వస్తువులు ముంచినటువంటి తామ్ర జలంతో అభిషేకించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడి ఆర్థిక లాభానికి అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే గ్రహబలం మరింత తక్కువగా ఉన్నటువంటి కారణంగా ఆర్థికంగా ఎదుగుదల లేకపోవచ్చు. బుద్ధిపరంగా మాత్రం విశేషమైనటువంటి ఆలోచనలతో ఉంటారు. తల్లిదండ్రుల ప్రోత్సాహము అండదండ విశేషంగా ఉంటూ ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి భావం బాగా పెరిగినటువంటి కారణంగా గుళ్ళకి గోపురాలకి అలాగే ఇతరమైనటువంటి అన్నదానాలకి సహకరిస్తూ కనిపిస్తూ ఉంటారు. అనేకమైనటువంటి స్తోత్రాలని యాగాలని యజ్ఞాలని చేసేటటువంటి
ప్రదేశాలకు వెళుతూ ఉండేటటువంటి కారణంగా తాము చేస్తున్న వృత్తి వ్యాపారాల మీద ఎక్కువ దృష్టిని కేంద్రీకరించే అవకాశం వీరికి ఉండకపోవచ్చు. ఆర్థికంగా మధ్యమంగానే ఉంటారు. విశేషమైనటువంటి ఆర్థిక లాభం ఉండకపోవచ్చు. అయితే తమవైనటువంటి ఆస్తుల్ని స్వయంగా కళ్ళతో పరిశీలించుకోవాలనే దృఢమైనటువంటి నిర్ణయానికి వస్తారు. సోమవారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుని కాశీ గంగా జలాలతో అభిషేకించినట్లయితే తప్పక నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. దక్షిణ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా సాక్షాత్ ఆ శంకరానుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు సోమవారం పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. సోమవారం సందర్భంగా శివానుగ్రహం కలగటానికి రుద్రాక్ష ధారణ చేసేటప్పుడు, రుద్రాక్ష మాలికలతో జపం చేసేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటిస్తే అదృష్టం కలుగుతుందో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఎప్పుడైనా సరే రుద్రాక్ష మాలికను ధరించాలన్నా, రుద్రాక్షను మెడలో ధారణ చేయాలన్నా వారాల పరంగా సోమవారము శనివారము ధారణ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే తిథుల పరంగా పంచమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి తిథులు అనుకూలమైనటువంటి తిథులు. అలాగే మాస శివరాత్రి కూడా రుద్రాక్ష ధారణకు అనుకూలమైన రోజు. ఎప్పుడైనా సరే మాస శివరాత్రి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ రుద్రాక్ష ధారణ చేసిన, రుద్రాక్ష మాలికను మెడలో ధరించిన శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే నక్షత్రాల పరంగా కొన్ని నక్షత్రాలు ఉన్న రోజుల్లో రుద్రాక్ష ధారణ చేస్తే విశేషమైన శుభము లాభము చేకూరతాయి. అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, స్వాతి, అనురాధ, హస్త, శ్రవణ, రేవతి ఈ నక్షత్రాలు ఉన్న రోజుల్లో రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే లగ్నాల పరంగా కొన్ని లగ్నాలలో రుద్రాక్ష ధారణ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. మేషలగ్నము, కర్కాటక లగ్నము, తులాలగ్నము, మకర లగ్నము, కుంభలగ్నం ఈ లగ్నాలు రుద్రాక్ష ధారణకు విశేషంగా అనుకూలిస్తాయి. అలాగే గ్రహణం ఉన్నప్పుడు రుద్రాక్ష ధారణ చేసిన, రుద్రాక్ష మాలికను ధరించిన కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. ఇలా నక్షత్రము, లగ్నము, తిథి, వారము ఇవన్నీ చూసుకొని ధారణ చేయటం వీలు కాని వాళ్ళు ఎప్పుడైనా సరే మాస శివరాత్రి ఉన్న రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, సోమవారం రోజు కానీ రుద్రాక్ష ధారణ చేసిన, రుద్రాక్ష మాలికను ధరించిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. రుద్రాక్షలు ధరించే వాళ్ళు ఎవరైనా సరే మొట్టమొదటిసారి రుద్రాక్ష మాలికను కానీ రుద్రాక్షను కానీ ధరించేటప్పుడు ముందుగా ఆవు పాలతో అభిషేకం చేసుకొని ఆ తర్వాత గంగాజలంతో శుద్ధి చేసి రుద్రాక్ష మాలికను ధరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నెలకొకసారి రుద్రాక్షను ఆవు నెయ్యితో శుద్ధి చేసుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే రుద్రాక్ష మాలికతో జపం చేసేవాళ్ళు నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ రుద్రాక్ష మాలికతో జపం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ధరించిన రుద్రాక్షమాల జపానికి వినియోగించరాదు. జపానికి ఉపయోగించేటటువంటి రుద్రాక్ష మాలికను ఎట్టి పరిస్థితుల్లో ధరించరాదు. ధారణకి జపానికి వేరువేరు రుద్రాక్ష మాలికలను ఉపయోగించుకోవాలి. ఏకముఖి రుద్రాక్ష కానీ, ద్వాదశముఖి 12 ముఖాల రుద్రాక్ష కానీ ధారణ చేసినట్లయితే సంపూర్ణంగా సూర్యగ్రహ దోషాలు తొలగిపోతాయి. చంద్రగ్రహ దోషాల వల్ల మనశ్శాంతి తక్కువగా ఉన్నవాళ్ళు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి. అంటే 2 ముఖాల రుద్రాక్షను ధరించాలి. అప్పుల సమస్యలు ఉన్నవాళ్ళు, గృహయోగం ఆలస్యమవుతున్న వాళ్ళు, కుజగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు త్రిముఖి రుద్రాక్షను ధారణ చేయాలి. వాక్కు సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలకు మాటలు రావటం ఆలస్యమవుతున్న వాళ్ళు, విద్యలో ఆటంకాలు ఎక్కువగా వస్తున్న వాళ్ళు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. ఆరోగ్యం కావాలంటే పంచముఖి రుద్రాక్ష ధరించాలి. కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు తొలగింపజేసుకోవాలంటే షణ్ముఖి రుద్రాక్ష ధరించాలి. జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలన్నీ పోగొట్టుకోవాలంటే సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. విదేశీయాన ప్రయత్నాలు తొందరగా విజయవంతం చేసుకోవాలంటే అష్టముఖి రుద్రాక్షను ధరించాలి.
ఆకస్మికంగా వచ్చే సమస్యలు, తల్లిదండ్రులకు సంబంధించిన సమస్యలు ఇవన్నీ పోగొట్టుకోవాలంటే నవముఖి రుద్రాక్షను ధారణ చేయాలి. ఇలా ఒక్కొక్క రుద్రాక్షను ధారణ చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. ఏకముఖి రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపం, లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేస్తుంది. చాలా అరుదైనటువంటిది, మహిమాన్వితమైనటువంటిది. ఏకముఖి రుద్రాక్షను ధరించిన లేదా ఏకముఖి రుద్రాక్ష పూజామందిరంలో ఉంచిన విశేషంగా లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలుగుతుంది, శివానుగ్రహం కలుగుతుంది, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా రుద్రాక్ష ధారణ ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, జాతక దోష తీవ్రతను కూడా తగ్గింపజేసుకోవచ్చు. అలాగే రేపు మంగళవారం దృష్టి దోష నివారణకు అనుకూలమైన రోజు. సమస్త దృష్టి దోషాలను తొలగింపజేసుకోవటానికి గుమ్మడికాయ కట్టేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో, ఎలాంటి విధి విధానాలు పాటిస్తూ గుమ్మడికాయ కడితే ఇంటి ముందు సమస్త దృష్టి దోషాలు తొలగిపోయి సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే కూష్మాండ దీపాలు వెలిగించేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.